నమస్తే గురుగారు. నమస్తే ఖాన్ భాయ్. సార్, మన సబ్స్క్రైబర్ కోసం మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్పగలరా? ఓకే. మునుపటి జిల్లా వచ్చి విశాఖపట్నం జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా జిల్లాలు మారినచో అనకాపల్లి జిల్లాలో కన్వర్ట్ అయ్యింది. ఇది కోటవరట్ల మండలం, కైలాసపట్నం విలేజ్, జగ్గంపేట రోడ్. జగ్గంపేట రోడ్ లో అనేది మనం ఉన్నాం. సార్, మీ పేరు చెప్పలేదు. నా పేరు నానాజీ అండి. నానాజీ గారు. సో మన ఫామ్ పేరు ఏమైనా? వియాన్ గోట్ ఫామ్ అండి. గోట్ అండ్ షీప్ ఫామ్. సార్, మీ ఫామ్ గురించి, మీ షెడ్ గురించి అంతా మాట్లాడుకునే ముందు మన దగ్గర ఇప్పుడు వస్తువు ఏదైనా అమ్మకానికి ఉందా? ఉంటే ఎలా అమ్మకానికి ఉంది, దాని గురించి ఒకసారి చెప్పండి. అన్ని అమ్మకానికి ఉంది. మేకలు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి, గొర్రె పోతులు ఉన్నాయి. అన్ని అమ్మకానికి ఉన్నాయి. ఎవరికి ఏది అవసరం అయినా వాళ్ళు తీసుకోవచ్చు. లైవ్ వెయిట్ వేసేసి ఇచ్చేస్తాం. ఎవరు వచ్చినా సరే కానీ లైవ్ వెయిట్ వచ్చేసి ఇచ్చేస్తాం. అంటే 50 బల్క్ గా కావాలా, 40 కావాలా, 100 కావాలంటే అలా ఎలాగైనా ఇస్తాం. బల్క్ ఇస్తాము, సింగిల్ గా ఇస్తాము, 2 కావాలని ఇస్తాం, 3 కావాలైనా ఇస్తాం. ప్రతిరోజు మన దగ్గర మార్కెట్ ఉంది అనేది మన కాన్సెప్ట్. సో ఒక రోజు వస్తే ఇక్కడ ఉంది, ఇంకో రోజు లేదు అన్న మాట అయితే లేదు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇక్కడ వస్తువు అయితే దొరుకుతుంది. మాంసం కోసంగా ప్రతిరోజు ఇక్కడ 365 డేస్ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో ఇది 1-2 కొనే వాళ్ళకి లైవ్ వెయిట్ ఎలా ఇస్తున్నారు? ఒక 50-60 కొనే వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అండి? 1-2 కొనే వాళ్ళకి 450 లైవ్ వేసి ఇచ్చేస్తాము. ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు కౌంట్ చేసి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ బల్క్ కి వెళ్తే కొంచెం 430 అట్లా మనం ఏదో సప్లై చేయొచ్చు. మేకకి పోటలకి రెండింటికి ఒకటే రేట్ పెట్టాం. ధరలు అయితే ఏమీ లేదు. ఎవరికి ఏది అవసరమో అది తీసుకెళ్ళవచ్చు. సో ఇందాక తమ్ముడు మాట్లాడుతూ ఇక్కడ మనకు మేకలతో పాటు పిల్లలు కూడా ఉన్నాయి. సో ఆ పిల్లలు మేకలు అలా కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఎవరికి ఎలా కావాలైనా అలాగే మనం ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. పెంచడానికైనా కానీ పిల్లలు పెంచుకోవటానికైనా కానీ, మేకలు తీసుకెళ్లి మేపుకునేటోళ్ళకి కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఏ రకంగా మనం ఇచ్చేదానికి సిద్ధంగానే ఉన్నాం. సో ఈ మన కాడ ఉండేటివి ఒకటి నేను చూసాను, 3 పిల్లలు పెట్టింది. ఓకే. అలాంటివి ఎన్ని ఉన్నాయండి? 3 పిల్లలు, 2 పిల్లలు పెట్టి అలాంటివి పెట్టినాయి సుమారు వచ్చి 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. 3 పిల్లలు. అది ఇక్కడ లోకల్ బ్రీడ్. అది మొత్తం అంతా లోకల్ బ్రీడే మెయింటైన్ చేస్తున్నాం మనం. ఈ ఏరియాకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ యానిమల్స్ మనమే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది పర్టికులర్ గా చెప్పమనేసి చెప్తున్నారు ఇందాక బ్రదర్. ఓకే. సో పూర్తిగా మన లోకల్ గా దొరికే మేక కానివ్వండి, పోటలు కానివ్వండి, మన లోకల్ జాతికి సంబంధించినట్లు లోకల్ జాతి దొరుకుతుంది. సో విన్నారు కదండి, మనకు కాంటాక్ట్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపించవచ్చు. ఈ వీడియోలో కాకపోయినా వేరే వీడియోలోనే కనిపిస్తూ ఉంటది. ఈ ఫామ్ లొకేషన్ లోకల్ వాళ్ళ కోసంగా కాబట్టి ఫామ్ లొకేషన్ అడ్రస్ క్లీన్ గా రాసినాం, లొకేషన్ పెడుతున్నాం. అక్కడికి మీరు డైరెక్ట్ గా రావచ్చు. ఇకపోతే నానాజీ గారు, సో మీ ప్రొఫెషనల్ వచ్చేసి మీరు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాం అనేసి చెప్పినారు. సో ఈ గొర్రెలు మేకలు ఇంత దూరంలో వచ్చి చేయడానికి గల రీజన్ అండి? మీరు ఇది యాక్చువల్ గా ఇది నా జన్మస్థలం. ఇది నా ఓన్ ల్యాండ్. ఇది మునపట్టి వచ్చి ఇది డైరీ ఫామ్ కింద ఉండేది. ఇది అదే 2050లో స్టార్ట్ చేసి 2019లో ఎప్పుడో క్లోజ్ చేసాం, కొంచెం లాస్ వచ్చి. దీన్ని ఇప్పుడు మొన్న రీసెంట్లీ గా 2004లో మనం ఏప్రిల్లో వచ్చేసి మనం ఏం చేసాం ఏంటంటే, ఇది మన ఈ యానిమల్స్ మనకు ఫస్ట్ నుంచి మేము యాక్చువల్ గా యాదవ్స్. మేము ఇది ఫస్ట్ నుంచి మునుపటి నుంచి మాకు అలవాటు ఉన్న పని, కులవృత్తి కింద వస్తున్నది ఇది తరతరాలుగా. ఇది ఎలాగో మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదు. అలాగనే మాకు ఇంప్రెస్ ఏంటంటే, ఖాన్ భాయ్ వీడియో చూసి మేము కొంచెం ఇంప్రెస్ అయినాము. దట్టు ఏంటంటే NLM స్కీము కేంద్ర ప్రభుత్వం అది మనకి పెట్టిన స్కీమ్కి వచ్చేసి దాని మీద ఏదన్నా అవకాశం ఉంటుందేమో అప్లై చేద్దాం అన్న ఉద్దేశంతో దీన్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. ఇది పాము వచ్చేసి ఇది బిఫోర్ నా సొంత పాము కాబట్టి ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్ రాచూరు వీరబాబు అని, నాకు చాలా స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్, ఒక తమ్ముడు లాగా నాకు బాగా పరిచయం అయ్యాడు వైజాగ్ లో. ఆయన కాంట్రాక్ట్ బిజినెస్, మేము కాంట్రాక్ట్ సివిల్ బిజినెస్. బాగా ఇద్దరం కలిసి చేసుకుందాం అన్నయ్య అని చెప్పేసి ఒక రోజు అంటే, ఇక్కడ అడిషనల్ గా 2 ఏకర్ ల్యాండ్ తీసుకొని ఇద్దరం కలిపి సరదాగా వీకెండ్ వచ్చి ఏదో మెయింటైన్ చేసుకుందాం, మన వాళ్ళకి ఏది మన ఉపాధి ఉంటుందని ఇవన్నీ అనుకొని చేసి ఇద్దరం కలిపి స్టార్ట్ చేసుకున్నాము. ప్రజెంట్ ఇద్దరం బాగా చేసుకుంటున్నాము, ఒక మాట మీద వెళ్ళిపోతాము. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అందువల్ల ఏంటంటే ఇంకా బిఫోర్ ఫ్యూచర్ ఇంకా బాగా మనం ఎక్స్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. పాము కూడా మీకు ఆల్రెడీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత మీకు అలీ ఖాన్ వీడియోస్ చూసి మీరు ఇంప్రెస్ చేశానన్నారు.
సో మొదటి బ్యాచ్ మార్కెట్ కి వచ్చేసింది. ఎస్. సో మీరు వీడియోస్ లో చూడడానికి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎలాగుంది గురుగారు? ప్రాక్టికల్ గా వచ్చేసరికి వీడియోలో చూసిన దానికి ప్రాక్టికల్ గా చూసిన దానికి మాక్సిమం కంపారిజన్ అవుతుంది. మీరు పెట్టిన వీడియోస్ అన్ని కూడా మాకు ఓన్లీ చిన్న మ్యాన్ పవర్ ఒకటి మేనేజ్ చేసుకొని అది జాగ్రత్తగా చూసుకోగలిగితే దీంట్లో ఏమీ లాస్ లేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం నా ఓన్ మనుషులు, మా బ్రదర్ ఇన్లా, మా అక్క కొడుకు, ఇలా సొంత మనుషుల వల్ల నేను కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాను. నేను యాక్చువల్ గా వైజాగ్ లో ఉంటాను. కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ నాది, కమ్ము ట్రాన్స్పోర్ట్. ఓకే, వాళ్ళకి ఇక్కడ ఏదో ఉపాధి మనకి ఉంటది. మన జన్మస్థలం ఉన్న అకామిడేషన్ ఆల్రెడీగా ఉంది, దీన్ని మనం ఎందుకు యూజ్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ వచ్చేసారు. సో నానాజీ గారిని ఒక్క సెకండ్ ఆపుతున్నా. నేను చాలా వీడియోస్ లో మీరు గమనిస్తే సక్సెస్ అయిన ఫార్మ్స్ లో మన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫార్మ్స్ సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకసారి మా వీడియోస్ మొత్తం రిపీట్ చేసి చూడండి. అన్న తమ్ముడు కలిసి చేసేది, కొడుకు తండ్రి కలిపి చేసేది, అతను సొంతంగా చేసుకునేటివి, ఇలాంటివి మాత్రమే 100% సక్సెస్ రేషియోలో ఉన్నాయి. ₹1 సంపాదించున్నారు. లేబర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అంత ఇదిగా సక్సెస్ అనేది లేదు. సో వసతుల గురించి మాట్లాడుకుందాం. ఫారెస్ట్ చూస్తే మనకి ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా కనిపిస్తా ఉంది. ఇక్కడ మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? అంటే మేకలు బెటర్ గా అనిపిస్తున్నాయా, గొర్రెలు బెటర్ గా అనిపిస్తున్నాయి? ఇక్కడ రెండిట్లకి కంఫర్టబుల్ గా ఉంది, రెండిట్లకి కూడా కంఫర్టబుల్ గానే ఉంది. ఇటు ఇది మెయింటైన్ చేయగలుగుతాం, ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసి మేకలు మెయింటైన్ చేయగలుగుతాం, దేంట్లోని కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మా సైడ్ ఎక్కువ కూడా మేకపోతులు ఎక్కువ లైక్ చేస్తారు, 60%. 40% వచ్చేసి ఫంక్షన్ వైజ్ గా వచ్చేసరికి గొర్రె పొట్టేళ్ళు మనం లైక్ చేస్తారు. అందువల్ల ఏంటంటే మనం రెండు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో ఇంకా బాగా ఎక్స్టాబ్లిషన్ చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ మొత్తం. అలాగే పౌల్ట్రీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవును, అది కోళ్ళు కూడా ఉన్నాయి. పౌల్ట్రీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది నాటుకోళ్ళు అండ్ బాయిలర్ కూడా స్టార్ట్ చేయడం. ఈ నాటుకోళ్ళు అనేవి ప్రస్తుతానికి సేల్స్ ఉన్నాయండి? ఇవి నాటుకోళ్ళు అనేది తక్కువ ఉందిలేండి, ప్రజెంట్ తక్కువ పెట్టాం, ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫామ్ లో పొట్టేళ్లు పెట్టున్నారు, అలాగే మేకలు పెట్టున్నారు. నేను మీకు మార్కెట్ మేకలకు ఉంటది, అలాగే పెంచడానికి కూడా వసతి ఇక్కడ బాగుంది. సో మేకలు ఫామ్ లో చేయాలంటే సెట్ కావు, ఇబ్బంది అనేసి నేను అంటాను. ఏమంటారు గురుగారు దానికి? ఇది సెట్ కాదు అంటే వాళ్ళ దినచర్య అక్కడ పర్యావరణం పెట్టి, వాళ్ళ ఏరియా లొకేషన్ పెట్టి, వాళ్ళకి దొరికే వనరులను పెట్టి, వాటికి ఫీడింగ్ విషయాన్ని పెట్టి మెయింటైన్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు కొత్తగా వచ్చి టిఎంఆర్ అని ఒకటి వచ్చింది, టిఎంఆర్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఇది వర్షాలు వచ్చినప్పుడు గట్రా మనకి అది బాగా యూజ్ అవుతుంది. కొండలకు వెళ్ళవు కాబట్టి, అడవికి వెళ్ళవు పోవు కాబట్టి, మామూలుగా ఎండ కాసినప్పుడు మాత్రం అడవికి వెళ్ళిపోతాయి. ఉదయం సాయంత్రం అడవికి వెళ్ళిపోయి వచ్చేస్తాయి. వాటికి తగ్గట్టు వాటర్ గీటర్ అంతా ఫ్రెష్ వాటర్ పెడతాం, తాగుతాయి. ఎప్పుడైనా వీలైనప్పుడు టీఎంఆర్ వేస్తాం, తినేస్తాయి. బాగానే సర్వే అవుతుంది, ఇబ్బంది ఏమి లేదు. మాకైతే కరెక్ట్ గానే ఉంది. గ్రోత్ ప్రకారంగా ఎలా కనిపిస్తుందండి? గ్రోత్ ప్రకారంగా పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది. గ్రోత్ ప్రకారంగా బాగానే ఉంది. మాకైతే పొట్టేళ్ళు బాగా వస్తున్నాయి, గొర్రెలు బాగా వస్తున్నాయి, మేకలు బాగా, పొట్టేళ్ళు బాగా గ్రోత్ వస్తుంది. ఫామ్ లో పెట్టినా బయట పెట్టినా పొట్టేలు బాగా గ్రోత్ వస్తుంది. దీనికి దానికి ఎప్పుడు నేచర్ గా కూడా డిఫరెన్స్ ఉంటది, 2 months డిఫరెన్స్ ఉంటది పొట్టేలకి మేకపోతులకి. సో ఇప్పుడు మీరు గ్రేజింగ్ లోకి వెళ్తున్నాయి, చుట్టుపక్కల కొండలు అడవులు చాలా బాగున్నాయి మేకలు. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేదు, టోటల్ గా మనకు ఈ సూపర్ నేపియర్, హెడ్జ్ లూసన్, ఈ అవిసా వేసి చేయాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు, మెయింటైన్ చేయాలి. మేకాల విషయానికి వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అది వేస్తే గానీ సర్వే అవ్వాలి. ఇప్పుడు 10 days సైక్లోన్ తుఫాన్ వచ్చింది, 5 days వచ్చింది. ఆ టైంలో 24 hours మనకు వర్షం పడుతుంది. ఆ టైంలో మనకి ఈ టిఎంఆర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఆ సైలేజ్ అనేది కొంచెం తినట్లేదు పెద్దగా, టిఎంఆర్ బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇంకా షెడ్ గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీకు ఇక్కడ డైరీ ఉంది అనేసి చెప్పారు. ఇది ఎలివేటెడ్ లెక్కకే వస్తుంది. ఇంకా ఎలివేటెడ్ అంటే మీకు అది 3 అడుగులు ఉందా 6 అడుగులు ఉందా పక్కన పెట్టేస్తే అయ్యే ప్లాట్ఫామ్ ఖర్చు ఈక్వల్ గా వస్తుంది. సో ఇది ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉందండి? ఇది వచ్చి 36 విడ్త్, లెంత్ వచ్చి 61 feet. 61 2700 దాకా వెళ్ళిపోతుంది అనుకుంటాను. 270 ఆరామ్సే పడుకుంటాయి, 270 యానిమల్స్ పడతాయి హ్యాపీగా పడుకుంటాయి. 2700 square feet మనకు ఇది లెక్క వస్తుంది. సో ఇది కింద ఉండే చెక్కలు ఏదైతే మనం చేస్తున్నామో, సో వీటి వరకు ఎలివేటెడ్ మీరు ఓన్ గా చేసుకున్నారా లేదంటే ఎలా జరిగింది? ఇది నేను ఓన్ ప్లానింగ్ చేసుకున్నాను.
సమ్ వీడియో మీ కాన్బాయ్ వీడియోలో చూసే చేశాను నేను. ఇది ఏంటంటే నేను పాసికర్ర లోకల్ గా తెప్పించి, యాక్చువల్లీ నేను బిల్డర్ కాబట్టి నాకు వుడ్ గురించి తెలుసు కాబట్టి నేను ఓన్లీ పాసికర్ర తెప్పించి చేయించుకున్నాను. పాసికర్ర అంటే నాకు కూడా అర్థం కాలేదు, దీనికి ఏదైనా వేరే పేరు ఏమైనా ఉందా? ఇది వాటర్ కంటైనెంట్ కి ఇబ్బంది ఏమి పాడవుతుంది, వాటర్ పడినా వాటర్ పీల్చుకోదు, డ్యామేజ్ కాదు వుడ్. వాటర్ కానీ దానికి ఏ రకంగా కానీ ముందు డ్యామేజ్ కాదు. ఇది షిప్పులకి ఎక్కువ వాడతారు, వాటర్ లో ఉండే ఐటమ్ కి ఎక్కువ వాడతారు. ఇది మన ప్లాట్ఫామ్ మొత్తం చేయించడానికి మీకు వుడ్ లెక్క మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థం కాదు, మనకి కూడా అర్థం కాదు వుడ్ లెక్క మాట్లాడితే. సో జస్ట్ మనకు ఖర్చు పరంగా మాట్లాడుకుంటే ఎంత ఖర్చు అయిందండి ఇది? ఈ ఓన్లీ ప్లాట్ఫామ్ ప్రకారంగా 3 lakhs అయింది. 3 లక్షల దాకా ఓన్లీ కింద ప్లాట్ఫామ్. ఈ ప్లాస్టిక్ షీట్స్ గురించి ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా? అంటే ఎలివేటెడ్ షెడ్ లో వేస్తున్నారు. చేసాం, ప్లాస్టిక్ సీట్స్ ఎంక్వైరీ చేసాము, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మాకు. ఎలా చెప్పారు? మాకు ఇది ఎస్టిమేషన్ వచ్చేసి 4.5 lakhs ఇచ్చాడు. లోకల్ సివిల్ వర్క్ అది ఇది కలిపి 1.5, మొత్తం 6 lakhs మొత్తం మనకి జస్ట్ ప్లాట్ఫామ్ కి అయిపోతుంది. 2700 స్క్వేర్ ఫీట్. సో ఏంటంటే ఇది మనం ఏంటంటే దాన్ని ఆఫ్ చేసి దీన్ని మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే వుడ్ అయితే బెస్ట్ లైఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ కర్ర వచ్చేసి చాలా లైఫ్ వస్తుంది, ప్లాస్టిక్ సీట్స్ మీద ఇది లైఫ్ ఎక్కువ వస్తుంది. అలాగే మీకు ఉండేదాన్ని మీరు కన్వర్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇందాక ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఇది ఓపెన్ కూడా అయిపోతుంది. సో మనకు కావాలా అనుకున్నప్పుడు దీన్ని ఓపెన్ రిమూవ్ చేసుకొని కింద డస్ట్ మొత్తం అంతా వాళ్ళు తీసుకెళ్లిపోతారు, మళ్ళీ అలాగే పీటలు పెట్టేసుకోవచ్చు. అది కూడా చాలా యూజబుల్ గా ఉంటుంది, యూజ్ గా. సో అది ఓపెన్ చేస్తే తప్ప స్మెల్ వచ్చే అవకాశం లేదు. అది స్మెల్ అనేది రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్ పంప్ బాగా వస్తుంది, స్మెల్ రాదు అసలు. సో దాని వల్ల మనం కూర్చున్నాం కదా, ఏం స్మెల్ లేదు. అదే అనుభవం అంటే అంటున్నాను నేను, బయట మామూలుగా ఉన్నప్పుడు రాదు, దాన్ని ఎరువు తీసేటప్పుడు మాత్రమే. అప్పుడు కూడా పెద్దగా ఏముండదు, ఎందుకంటే ఓపెన్ బాగా ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది ఎప్పటికప్పుడు. మనకి ఎప్పుడు ఓపెన్ లేదో అక్కడ జామ్ అయిపోయి మనకి స్మెల్ వస్తుంది, కానీ ఇదంతా ఓపెన్ ఏరియా, రెగ్యులర్ గా ఈ కూల్ గా వాతావరణం బాగుంటది మనకి. సో ఇంకొకటి గురుగారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు అమ్ముడుపోయినాయి. నేను నిన్న కూడా ఒక వ్యక్తిని ఇదే క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే మాట అంటున్నాను. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చేసి ఒక 50-100 పొట్టేళ్ళు పెట్టుకుంటే ఇది నేను అమ్మగలనా అనేసి నాకు కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా క్లారిటీ ఇస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఎలా అంటే ఒక ఫామ్ మన దగ్గర ఈ ఏరియాలో ఒక ఫామ్ ఉంది అంటే అది ఏ మారుమూల అయినా కానీ ఏ కొండ అయినా కానీ అది మౌత్ పబ్లిసిటీ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎత్తుక్కుంటా వస్తారు. అది అలా కాని పక్షంలో మీరు మార్కెట్ పెంచుకోవాలంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి అనేసి నేను చెప్తున్నాను. తప్పదు. మీకు ఎలా అనిపించింది గురుగారు మార్కెట్? మాకు ఇప్పుడు ప్రెజెంట్ లోకల్ గా మార్కెట్ ఇప్పుడు అలవాటు పడుతున్నారు, బాగానే ఉంది. దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మేము మీ సోషల్ మీడియాకి మేము అప్రోచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ ఇప్పటికి కూడా లాంగ్ నుంచి 20-15 km నుంచి వస్తున్నారు. మేము ఇంకా ఎవరికి పబ్లిసిటీ చేయలేదు, జస్ట్ బోర్డు ఒకటే పెట్టున్నాం ఫామ్ దగ్గర. ఇది విలేజ్ రోడ్ వస్తుంది కాబట్టి పెద్దగా అందరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు అందరికీ పబ్లిసిటీ చేద్దారు అని అనుకుంటున్నాము. ఫ్యూచర్ భారీ లెవెల్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొద్దిగా కష్టపడాలి. పెట్టంగానే రావాలంటే ఏది కాదు, ఒక 1 year దాకా మనం పబ్లిసిటీ చేయాలి, మెయింటైన్ చేయాలి. లాస్ వచ్చినా లాభం వచ్చినా మెయింటైన్ చేయాలి. తదుపరి మనం లాభాల్లో మనం అవకాశాలు ఉన్నాయి, లాభాలు చూసే అవకాశాలు మనకి బాగా ఉన్నాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మార్కెట్ గురించే మాట్లాడుతున్నాను నేను. సో ఈ మార్కెట్ మనం ఇంత ధర అనుకున్నాం, అంత ధర దాకా వచ్చేదాకే నేను ఉంచుకోవాలా అంటే ఎలా ఉంటది? లేదు వదిలేస్తే అది మనకు బరువు పెరగడమే తప్ప తగ్గేదేం లేదు అనేది ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఇది మంచి క్వశ్చన్ చేస్తారు మీరు. ఇప్పుడు ఇవాళ 10,000 అమ్మాల్సింది ఒక 2 months ఉన్నదంటే 15,000 వస్తుంది. అది గ్యారంటీ, డెఫినెట్ గా వస్తుంది. అది ఉన్నంత మాత్రాన్ని ఇబ్బంది లేదు, కాకపోతే మెయింటైన్ చేయగలగాలి. దాని హెల్త్ కాపాడుకోవాలి, దాని టైం టు టైం ఫీడ్ అయ్యాలి. దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే లాభాలే. ఉన్న లాభమే, వెళ్ళిపోయినా లాభమే. వెళ్ళిపోయినా ఎందుకు లాభం అంటే మళ్ళీ బ్యాచ్ తెస్తాం, మళ్ళీ రొటేట్ అవుతుంది కాబట్టి మనకి అలాగే ఇబ్బంది లేదు. ఒకవేళ ఉన్న లాభం లేదు. ఈ 2 months వెయిట్ చేసిందంటే 2 months కి కూడా మనకి 3,000 to 4,000 మనకి ఎక్సెషన్ అవుతుంది, జీవం మీద వచ్చేస్తుంది. సో అది నేను కూడా అదే చెప్పబోతున్నాను, పేషెన్సీ ఉండాలా, మెయిన్ పేషెన్స్ ఉండాలా. సో ఈ పొట్టేళ్ళు గొర్రెలు ఏంటంటే పాడైపోయే వస్తువు కాదు, మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఆ రూపాయి అక్కడ ఉంటది, ఇంకా పెరగడమే గానీ తగ్గడం అనేది ఉండదు. తగ్గడం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. దాన్ని మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా చేయాలి, చేసుకుంటేనే అది వర్తబుల్ అవుతుంది. అది ఓన్ గానే చేయాలి. సో పర్సన్స్ ఉన్నప్పుడు చేయగలుగుతాము, లేదా మనం ఇండివిజువల్ గా ఉండాలి ఫామ్ దగ్గర, అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది.
సార్ మనం అనుకున్న గ్రోత్ రావాలన్నా పొట్టేళ్ళు కానీ మేక కానీ హెల్దీగా ఉండాలన్నా మెడిసిన్స్ ఒకటి, తర్వాత ఫీడ్ ఒకటి మనం ఖచ్చితంగా పాటించాల్సినవి. సో మనం 100 అనుకున్నప్పుడు కానీ లేదా 200 అనుకున్నప్పుడు కానీ గడ్డి రకాలు ఎన్ని రకాల గడ్డి జాతులు వేసుకుంటున్నాం అండి? ఫస్ట్ మనం ఎన్ని రకాలు వేస్తున్నాం గడ్డి జాతి? మనం ఫస్ట్ అయితే 2 రకాలు వేసాం. ఒకటి సూపర్ నేపియర్ గడ్డి రకంలోకి వచ్చేసరికి, ఇది పప్పు జాతిలోకి వచ్చేసరికి అవిస ఏజిలోషన్ వేస్తున్నాం. అయితే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ అవుతుంది, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది గ్రీన్ పౌడర్ బాగా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి కొంచెం యానిమల్స్ పారడం టైప్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి పూర్తిగా దాన్ని అయితే ఇప్పుడు స్టాప్ చేస్తాం. ఓన్లీ ఎడ్యులేషన్ టీఎంఆర్ అనేది మనం ఇది 2 చాలా క్వాలిటీగా ఫీడింగ్ లో మనకి సర్వే అయ్యింది. మనకి గ్రోత్ కూడా చాలా బాగుంది. అందువల్ల ఏంటంటే ఎనీ మెడిసిన్ ఏమి అవసరం పడలేదు. ఈ 2 మెయింటైన్ చేసిన పట్ల మంచి వాటర్, ఫ్రెష్ వాటర్, ఎప్పుడు క్లీన్ అండ్ బౌల్డ్ మొత్తం అంతా క్లీన్ చేసుకొని మనం ఫీడ్ ఇస్తే సరిపోతుంది. మంత్లీ 1 టైం ఏమైనా వచ్చేసి డివార్మింగ్ చేస్తున్నాం. నెలకు ఒకసారి అది చేసుకొని ఇవి 2 మెయింటైన్ చేసుకుంటే ప్రెజెంట్ బాగానే ఉంది. ఇంకేం అవసరం లేదు. కూడా చాలా బాగా తింటది. మీ దగ్గర కూడా చాలా ఉంది అవిసె అది. ఓకే. సో దాన్ని మీరు చాలా పైకి వదిలేస్తున్నారు, సెంటర్ లో కట్ చేసేస్తారు 5 feet కి. అలా వదలడానికి రీజన్ ఏంటండి? రీజన్ ఏమి లేదు, కట్ చేయాలి. దాని అవసరం పడలేదు. ఫస్ట్ పడలేదు. దాని అవసరం పడకంటే వేరే ఐటమ్ మనకి దానికి ఫుడ్ దొరుకుతుంది, ముందు అదే వేస్తున్నాము. సరుగుడని, అలాగనే ఇది ఎజులోషన్ అని, ఇవన్నీ వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తాయి చిన్నపిల్లలు వెళ్ళేసి. దాని అవసరం పడలేదు. ఇప్పుడు కట్ చేయకుండా వదిలేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా కట్ చేస్తాం. అది ఇప్పుడు కట్ చేసేస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ మేకలు పొట్టేళ్ళు కలిపి మొత్తం ఒక 150 దాకా ఉన్నాయా? 100 ఉన్నాయా? ఇప్పుడు వచ్చి 200 ఉన్నాయి, చిన్న పెద్దవన్నీ కలిపి. అన్ని కలిపి ఈ 200కి మనకు ఈ మీరు నాటు ఉండే హెడ్జ్ లూసన్ అవి సరిపోతున్నాయండి లేదా? ఆల్రెడీ టీఎంఆర్ వచ్చేస్తున్నాం, అవుట్ గ్రేజింగ్ వెళ్తాయి కదా. అవును. ఎప్పుడో సైక్లోన్ తుఫాన్ వచ్చినప్పుడే టీఎంఆర్ మేకలు లోపల ఉంటాయి, లేదంటే అడవికి వెళ్ళిపోయి వచ్చేస్తాయి. సో ఒక మాటలో చెప్పాలంటే సెమీ ఇంటెన్సివ్ లో మీరు పెంచుతున్నారు. బయట తిరిగినంతసేపు అవి తిరిగని వాకింగ్ కోసంగా ఏం వేస్తావు మెయిన్ అక్కడికి అవి హెల్దీగా ఉంటాయి. సో లోపలికి వచ్చాక మన ఫామ్ లో హెడ్జ్ లూసన్ కట్ చేయం, మనం అట్టే డైరెక్ట్ అది పిల్లల కోసం యూజ్ చేస్తున్నారు. అవిస కూడా అలాగే ఉంది, అలాగే ఉంది. మళ్ళీ దానా అడిషనల్ గా వేస్తున్నారు. సో దాని వల్ల అనేది మీకు బరువు గ్రోత్ అనేది చాలా హెల్దీగానే చాలా బాగా వచ్చున్నాయి కూడా గ్రోత్ వచ్చేసి. సో ఇకపోతే ఇంకా మెడిసిన్స్ రూపంలో వ్యాక్సిన్స్ కానివ్వండి, ఏదైనా మనం పీరియడ్ టు పీరియడ్ పాటించాలి. అంటే ఒక సీజన్ లో పిపిఆర్ ఉంటుంది, ఒక సీజన్ లో ఈటీ ఉంటుంది, ఇంకో సీజన్ లో ఎఫ్ఎండి, బ్లూ టంగ్, అలా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటి పట్ల మీ అవగాహన ఎలా ఉందండి? ప్రెజెంట్ వచ్చి ఇప్పటి వరకు మనం అవి ఏమి యూజ్ చేయలేదు. ఈ ఏరియాకి వచ్చేసరికి ప్రెజెంట్ మనం అది ఏమి యూజ్ చేయలేదు. మొటాలిటీ అనేది ఏది యూజ్ చేసినా వస్తుంది. 1 to 5% ఏది వ్యాక్సిన్ వేసినా, ఏది వ్యాక్సిన్ వేయకపోయినా 1 to 5%, ఇంకా కొంతమందికి 10% కూడా వస్తుంది. అది ఈ లార్జ్ లో మనం మెయింటైన్ చేసినప్పుడు పెద్ద విషయం ఏం కాదు. ఒకసారి చిన్న పిల్ల చనిపోద్ది, అది కౌంట్ వస్తుంది. ఒకసారి పెద్ద చనిపోద్ది, అది కౌంట్ వస్తుంది. అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఫస్ట్ మెయింటైన్ చేయాలి అంటే 1 to 10% మనం మోటాలిటీ మనం ఫిక్స్ అయిపోవాలి. ఏ వ్యాక్సిన్ వేయనియండి, ఏది వేయనియండి, చావక తప్పదు. అది పోయేది పోతా ఉంటది, వచ్చేది వస్తుంది. అది దాని బాడీ మెడిసిన్ తీసుకొని రికవర్ అయ్యేదే అవుతుంది తప్ప, మెడిసిన్ తీసుకోలేని వీక్ గా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా మీకు అది పోయే తీరుతుంది. అది వీక్ అవ్వకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. ఆ స్టేజ్ కి వెళ్తుంది ఫస్ట్. సో దానికి ఫీడే కారణం. మనం ఇచ్చే వాటర్ కానీ ఫీడ్ కానీ, మనం దానికి ఏ ఫుడ్ అయితే ఇస్తున్నామో ఆ ఫుడ్ లో మెయింటెనెన్స్ చూసుకోవాలి. సో బయట వాటర్ కూడా మీరు ఏదో చెప్పారు, అది వాటర్ అది జస్ట్ మన రైస్ బాయిల్ చేసేసి అది కొద్దిగా వేసేసి, బాగా జావలా చేసేసి కొద్దిగా వేసేసి వాటర్ పెట్టి ఇది చిన్న మిల్ల తవుడేస్తాం, వరి తవుడు. సో ఇది ఒకసారి నేను వీడియోలో కూడా నేను మీకు స్క్రీన్ మీద రావచ్చు. అది ఇంకొకటి కూడా నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన తక్కువ ధరకి రైస్ మిల్ లో నుంచి నూకలు బియ్యం తీసుకుని వచ్చి వాటిని కొద్దిగా ఉడకబెట్టి ఆ వాటర్ కోసంగా, గంజి కోసంగా, ఆ గంజి కోసంగా కొద్దిగా ఉడకబెట్టేసి దాని మీద వరి తవుడు చల్లేస్తున్నారు. దానివల్ల మేకపోతులు కూడా తింటా ఉన్నాయి, బాగా తిరుగుతా ఉన్నాయి. దాంట్లో చూస్తున్నాం మనం. ఇకపోతే దానా గురించి మాట్లాడుకుందాం గురుగారు. అంటే మనం బయట తిరిగి వచ్చిన తర్వాత అడిషనల్ గా దానా కూడా ఇస్తున్నాం అనేసి చెప్పారు. మీరు రకరకాలుగా ఇప్పటికి 2 రకాలేమో 3 రకాలు మార్చామన్నారు. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం. దీనివల్ల మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది అంటున్నారు. సో అది ఓకే. అక్కడికి దాని కాస్ట్ ఎంత పడుతుంది అంటే అది యూజ్ చేయడం వల్ల మనకు వర్త్ వస్తుందా అనేది, అంటే ఒక 100-200 జీవాలకి రోజుకి ఎంత లెక్కన వేస్తున్నారు అనేది లెక్క.
ఓకే, అది చాలా యూజ్ఫుల్ గా ఉంది. కాస్ట్ విషయం పక్కన పెడితే గనక మనకి కొన్ని టైంలో వచ్చేసి అన్కన్వీనియన్స్ వస్తుంది. మెయిన్ మోస్ట్లీ ఏంటంటే వర్షాకాలం మెయిన్ ఉపయోగపడేది ఏంటంటే అవుట్ గ్రేజింగ్ వెళ్ళి మెయ్యం యానిమల్ చిక్ అయిపోతుంది, తడిచిపోయి ముద్ద అయిపోయి చలికి చిక్ అయిపోతుంది. ఆ టైంలో మనం షెడ్యూల్లోనే ఉంచుకొని ఈ టీఎంఆర్ 4 బ్యాగులు వేసుకుంటే శుభ్రంగా తిని హాయిగా పడుకుంటది, వాటర్ తాగుతుంది. సో ఇది రోజువారీ దినచర్య చెప్తున్నారు లేదంటే సాయంత్రం దానా రూపంలో లేదు, ఇది కొన్ని సందర్భాల్లో రోజువారీ దినచర్య. రోజువారీ అవుట్ గ్రేజింగ్ వెళ్ళలేనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి మెయింటైన్ అవుతుంది. పొట్టేలకు వచ్చి రెగ్యులర్ గా అవుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వాటర్, 3 times ఫీడ్. అందువల్ల మన గ్రోత్ అనేది పర్ఫెక్ట్ గా ఉందని అనుకుంటున్నాను నేను. సో గ్రేజింగ్ వెళ్ళి వచ్చినప్పుడు ఎంత వేస్తారండి మనకు? తక్కువ, అది ఎంత తింటాయో ట్రేస్ ఖాళీ అయిపోయి అంటే మళ్ళీ వేస్తాం. ట్రేస్ లో ఫీడ్ ఉండగా మనం వేయం, ఇది క్లీన్ అయిపోతేనే మళ్ళీ క్లీన్ అయిపోతేనే వేస్తాం. సో జీవానికి మందులు వేసుకునేసి కష్టపడే బదులు ఆ మందుల రూపాయి మొత్తం జీవానికి పెంచడంలో అంటే ఫీడ్ రూపంలో మంచి దానాలు మంచి మేత అందిస్తే అది రోగం రాకుండా ఉంటుంది. రోగం రాదు, వెయిట్ పెరుగుతుంది, మనకి వర్క్ లోడ్ తగ్గుతుంది, వర్క్ కూడా పని కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఎస్. సో వ్యాధుల ప్రకారంగా మన ఫామ్ లో దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా ఏం లేదు, దేవుడి దయ వల్ల. అది వ్యాధి అని అనుకోకూడదు. 1 to 10% అనేది 200 యానిమల్స్ లో అది కామన్. అది పుడతా చనిపోతుంది ఒకటి, పుట్టి 1 week లో మట్టి తిని ఏదో చనిపోతుంది. ఇది ఏం పెట్టినా ఎవరు ఏం పెట్టినా అది కాపాడే స్థితి మాత్రం అయితే లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నాను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా డైరెక్ట్ గా మేక పాలు తాగి పెరిగినాడు నేను. ఇప్పుడు ఏదో బిజినెస్ లో కన్వర్ట్ అయ్యి మనం ఇలా ఉండవచ్చు కానీ ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ గా మేక పాలు పట్టుకొని మనం తాగిన పరిస్థితి మనది. అప్పటి నుంచి అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇందులో ఎన్ని మెడిసిన్స్ వచ్చినా సరే కొద్దిగా కాపాడుకోగలుగుతున్నాం. ఒకటే చెప్పగలుగుతాను, యానిమల్ వీక్ అవ్వకుండా చూసుకుంటే చాలు, మనం మెడిసిన్ జోలికి పోవక్కర్లే లేదు. అవసరం రాదు అక్కడ రాదు. ఓకే. సో మీకు మేత మీద అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఏంటంటే జీవం కూడా చాలా హెల్తీగా ఉంటుంది, వాటి జోలికి కూడా పోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకు ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయండి వాటి వల్ల? ఉంది, డెఫినెట్ గా ఉందండి. ఇది ఏంటంటే లోకల్ బ్రీడ్ మనం ఇప్పుడు మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి మన గాలి, మన ఫుడ్, మన వాతావరణం పెట్టి ఇక్కడ ఫీడే తీసుకుంటది, ఇక్కడ వాతావరణం పెరుగుతుంది. లోకల్ బ్రీడ్ కాబట్టి ఈ లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేసే మీట్ ఏదైతే ఉందో, మాంసం ఏదైతే ఉందో ఆ టేస్ట్ ఎలాగుంది, ఇది సేమ్ అలాగే ఉంటుంది. దాని మీద ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు దుకాణం షాపు వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ టైం పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకోటి డైరెక్ట్ గా తెచ్చేసి ఇచ్చేయమంటున్నారు. షాప్ దగ్గర బిజీగా ఉన్నామన్నా, మీరు ఇది ఒక యానిమల్ కాటా వేసి తెచ్చేసేయండి, నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను అంటే అప్పుడు మనం చేయడం ఏం జరుగుతుంది ఏంటంటే డైరెక్ట్ కాటా వేసి ఫోటో తీసేసి ఆ యానిమల్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం జరుగుతుంది. లోకల్ గా చాలా మీట్ పరంగా బాగా సేల్స్ అవుతుంది. సో ఇది మెడిసిన్స్ వేయనందువల్ల మటన్ టేస్ట్ వస్తుంది, నేచురల్ గా ఉంది కాబట్టి మటన్ టేస్ట్ వస్తుంది. మెడిసిన్ వేసి మన బాయిలర్ లా పెంచితే గనక అది కొంచెం టేస్ట్ డైవర్ట్ అవుతుందండి. మీరు బాయిలర్ తినండి, నాటుకోడి తినండి, నాటుకోడి టేస్ట్ వేరేగా ఉంటుంది, బాయిలర్ కోడి టేస్ట్ వేరేగా ఉంటుంది. అది ఓన్లీ నీడ నుండి అది ఫీడే తినే పెరుగుతుంది కాబట్టి దాని టేస్ట్ ఇంకా అలాగే దాని టేస్ట్ వస్తుంది. ఏదైతే తిన్నదో దాని టేస్ట్ వస్తుంది. ఇది మనం మల్టీప్లైగా మనం పెంచుతున్నాం కాబట్టి నాటు యానిమల్స్ మనం ఇక్కడ లోకల్ గా పెంచుతున్నాం కాబట్టి అది ఏదైతే సెట్ అవుతుందో మనం అదే పెట్టుకొని ఉన్నాం ఇక్కడ. అందువల్ల ఏంటంటే మీట్ టేస్ట్ బాగుంది, రెడ్ గా ఉంది, మీట్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంది, నేచురల్ గా ఎలాగైతే ఉందో అది తిన్న తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్నారు కస్టమర్స్. ఇప్పటికి అలా మాకైతే అలా సర్వే అయ్యింది. సో డివార్మింగ్ ఒక్కటే మనం మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డివార్మింగ్ ఒకటి నెలకు ఒకసారి వేస్తున్నారా? అది నెలకు ఒకసారి వేస్తాం. నెలకు ఒకసారి అది ఒక్కటి వేసుకుంటే మిగతా అన్ని న్యాచురల్ గా బయటకు తిరిగి సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇంకా మోర్టాలిటీ గురించి వచ్చేసరికి ఇంకా అది పక్కన పెట్టేసాడు. రైట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్ లోకి రావాలంటే నిన్న కూడా ఒక థంబెల్ చూసాను నేను, అంటే ఇక్కడ రాకముందు ఒక థంబెల్ చూసా, జాబ్ వదిలేసి చేస్తున్నాడు అనేసి ఏదో ఇలాంటి టెంప్టింగ్ టైప్ థంబెల్స్ పెట్టేస్తున్నారు. సో అది ఎంత వరకు మనం దీంట్లో నిలబడగలం, ఎంత సంపాదించగలం? ఒకవేళ మనం ఒక దగ్గర పనికి పోకుండా మనకు మనం కాపాడుకోగలమా, లేదంటే లక్షలు కోట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదు, ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎలాగంటే ఉన్న పనిని వదులుకొని ఉన్న పని చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటే బాగుంటేది. సక్సెస్ అయ్యే వరకు ఉన్న పని చేసుకుంటూ ఇది సక్సెస్ అయ్యే వరకు భారీ లెవెల్లో అలా పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదొక మార్గం. పూర్తిగా రావాలి అంటే గనక బ్యాకింగ్ సపోర్ట్ బాగా ఫైనాన్షియల్ గా బాగా బాగుపడి ఉండాలి.
వాళ్ళైతే లాస్ వచ్చినా లాభం వచ్చినా కొంచెం నిలబడగలుగుతారు. డైరెక్ట్ గా వచ్చేద్దాము 10 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, ఇంకా అది డైరెక్ట్ గా దీనికే పెట్టేద్దామంటే ఆ 20 లక్షలు దీనికే అకామిడేషన్ కే ఫస్ట్ అయిపోతుంది. ఒక బ్యాచ్ తయారయ్యి అది అమ్మి ఆ డబ్బులు వచ్చేసరికి లేబర్ ఎక్స్పెన్స్ అయిపోతాయి. ఆ డబ్బులు ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్ తెచ్చి పెట్టడానికి డబ్బులు ఉండాలి, మనం మెయింటైన్ అవ్వాలి, నిలబడగలగాలి. అదొక కాన్సెప్ట్. డైరెక్ట్ గా దిగిపోదాం చేద్దామంటే చిన్నగా స్టార్ట్ చేసుకొని 50 నుంచి 10, 20, 30 అలా అలవాటు పడుతూ చేసుకున్నది అనేది ఉత్తమమైన పరిస్థితి అది. సో ఒక్కసారిగా వచ్చేసి లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం జస్ట్ ప్లాట్ఫామ్ చేసాం కాబట్టి మనకు 3 లక్షలు వచ్చింది. ఇదే ఎలివేటెడ్ షెడ్ కనుక వెళ్ళి ఉంటే ఈ 270-80 జీవాలకు మీకు ఎస్టిమేషన్ ఏమైనా వేయించారా షెడ్ కి? మినిమం 15 lakhs అబౌవ్. 15 lakhs దాకా. సో ఇంత పెద్దగా ఎలివేటెడ్ షెడ్ పై ఓన్లీ షెడ్ కి 15 లక్షల దాకా అయిపోతా ఉంది. సో ఇంకా మీ ఈ లెక్కల్లో మీరు మార్చుకోండి. ప్రతి ఒక్కటి మేము రాసి చెప్పాలంటే మీకు అయ్యే పని కాదు, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారు వాళ్లకు. సో 200 పొట్టేళ్లకి ఇన్ని లక్షలు షెడ్కి అవుతుంది. ఇక్కడ 2 ఎకరాల గడ్డి నాటి ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను బ్రదర్ తోటి నేను. ఈ గడ్డి ఎంత తగ్గించాలా లేదంటే ఎంత పెంచాలా, ఇలా నెలకి ఎంత ఖర్చు వస్తుంది, ఈ రకంగా అన్ని ఆయనతోటి ఒకసారి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో నానాజీ గారు, ఇలాగే ఈ పద్ధతిలోనే చాలా మంది ఏంటంటే పిల్ల సెలక్షన్ కాడ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. 2 రకాలుగా ఉంటారు. నిన్న వచ్చారు మనకు రాంబాబు గారు అనేసి తెలంగాణ నుంచి. కొంతమంది ఉన్నారు మనకు సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఏంటంటే పిల్లనే చూస్తారు, అంటే క్వాలిటీయే ముఖ్యం. సో దీని మీద ₹1 ఈ రోజు పెడితే రేపు వస్తుంది అనేసి నమ్మకం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు 5,000కే పిల్ల కావాలా, 6,000కే పిల్ల కావాలా అన్నట్టుగా నిలబడిపోతారు, అంటే తక్కువ ధరలో కావాలనేసి. సో మీరు సెలెక్షన్ చేసేటప్పుడు ఎలాంటి పిల్ల తీసుకుని వచ్చారు? దానివల్ల ప్లస్ ఉందా మైనస్ ఉందండి? మేము ఫస్ట్ టైం ఏంటంటే సెలెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే లోకల్ గానే మేము తీసుకున్నాము, మా సొంత రైతుల దగ్గర మేము తీసుకున్నాము, మా యాదవ్ కమ్యూనిటీస్ దగ్గర తీసుకున్నాము. వాళ్ళ దగ్గర కట్ట కింద తీసుకున్నాం. సెలెక్షన్ అనేది ఏం లేదు. ఎంత వయసు ఉండొచ్చు అవి? అప్పటికి ఎంత 5 to 6 months ఆ టైంలో పిల్లలు మేము తీసి తెచ్చుకున్నాము. జస్ట్ ఏంటంటే ఒక 15 to 20 kgs చిన్నవి పెద్దవి అన్ని కలిపి తెచ్చాం. అంటే అంతగా అబ్జర్వ్ చేయలేదు. 18 kgs యావరేజ్ ఉండొచ్చు. యావరేజ్ మేము తెచ్చాము. 18 kgs యావరేజ్ మేము తెచ్చాము. మనం తెచ్చి ఇప్పటికి వచ్చి 4 months అయిపోతుంది. 4 months 10 months అయిపోతుంది. 10 months అంటే పిల్ల బాగానే గ్రోత్ కనిపిస్తుంది. మీరు లైవ్ వెయిట్ ఎంత వేసారు అనేది చూసారు? 450. ఎంత వెయిట్ ఎంత ఉంది? ఒకటి 40 kgs, 35 నుంచి 40 kgs. గ్రోత్ చాలా బాగానే పెరిగింది. 18 kgs లైవ్ వెయిట్ ఇప్పుడు 40 దాటేస్తుంది అంటే 4 నెలలు అయిపోయిందా? 4 నెలలు అంటే 4 ప్లస్ అది 5 months 9 months 9 months. అదే అంటే 9 months కి ఆ లైవ్ వెయిట్ పిల్ల రావడం అంటే చాలా గ్రేట్. సో ఫీడ్ ప్రకారంగా బ్రదర్ చెప్పారు కాబట్టి వాటి గురించి మాట్లాడుకున్నాం. మేకపోతులు ఎంత పెరుగుతున్నాయి ఇప్పుడు? ఆల్మోస్ట్ ఇది బాగానే పెరిగింది. మేకపోతులు ఎలా పెరుగుతున్నాయి? మేకపోత వచ్చేసి ఇప్పుడు మీరు ఇందాక ఒక పోతను చూసారు, దాని వయసు వచ్చేసి మాక్సిమం 5 months 30 kg వచ్చింది. అది 30 kg దాకా ఉంది. అంటే అది బ్రీడ్ అంటే దాన్ని పుట్టన పెట్టి దాని తల్లి పాలను పెట్టి అది తినే మేతను పెట్టి కొంచెం వస్తాయి. అది మనం దాన్ని కరెక్ట్ గా మనం కౌంట్ చేయలేము. అది అవుట్ స్టాండింగ్ వస్తుంది, బరాబర్ వస్తుంది, తక్కువ వస్తుంది. అది తల్లిని పెట్టి దాని పాలను పెట్టి అది తినే తిండిని పెట్టి. సో పొట్టేళ్ళు చూస్తే మనకి ఇక్కడ చాలా బాగా గ్రోత్ వచ్చి ఉంది. ఇక్కడ కనిపించేటివి మీరు కొన్నప్పుడు కూడా 5 నుంచి 6 నెలలు 18 kgs యావరేజ్ లైవ్ వెయిట్ అన్నారు. సో ధర అయితే అడగను కానీ ఎంత కొన్నారు ఏందనేది. కాకపోతే ఎంత ఖర్చు వచ్చి ఉంటది ఈ 4 నెలల టైంలో? ఈ మొత్తం ఎన్ని పొట్టేళ్ళు అండి ఈ బ్యాచ్? ఈ బ్యాచ్ వచ్చేసి మీకు 56 బ్యాచ్ తెచ్చాము. అది ఒకే కట్ట. అది 56 బ్యాచ్ తెచ్చినప్పుడు ఇప్పటి వరకు కొన్ని అయితే వెళ్ళిపోయినాయి. ఇంకొక 25 animals ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే వెళ్ళినాయి. సో యావరేజ్ గా ఈ 5 నెలల పీరియడ్ కి ఒక్కొక్క పొట్టేళ్ళకి ఇంత ఖర్చు పెట్టి ఉంటాం నెలకి అనేది? 200కి లెక్క వేయకుండా పొట్టేళ్ళకి 4,000 ఎబో వచ్చింది. 4,000 రూపీస్ అనేది ఖర్చు వచ్చింది. మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ ఖర్చు వచ్చింది. సో మనం కొన్న ధర ఇది అంతా పోయేసి ఆ క్వశ్చన్ కి ఏంటంటే మీరు చెప్పాలంటే చెప్పొచ్చు. ఇప్పుడు మీరు పిల్ల కొనింది 6 నెలలు, తర్వాత 4,000 దానికి మెయింటెనెన్స్ అనేది చేశారు. ఓకే, ఫైనల్ గా అంత ఖర్చు పెట్టినప్పుడు నెలకు 1000 రూపాయలైనా ఒక పిల్ల మీద ఆదాయం ఉండాలా అనేది అంచనా అందరూ వేసుకునేది. తక్కువ 1000 రూపాయలైనా ఆ 1000 రూపాయలు అనేది కనిపిస్తుందా గురుగారు? ఇప్పుడు ఈ బ్యాచ్ కి వచ్చేసరికి నేను కొంచెం మెయింటెనెన్స్ లో ఉన్నాను కదా, పెద్దగా ఏం కనపడలేదు. యాక్చువల్ గా వెనకం అయితే కనపడుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు వచ్చి మనం కొన్నది వచ్చి 9,000 to 8,000 బిలో కొన్నాం. మనం 4,000 to 5,000 ఎక్స్పెన్స్ ఖర్చు వచ్చింది. అంటే ఎంత అయింది? 13,000 అట్లా అయింది. ఇప్పుడు మనకు వచ్చి ఒక్కో పోత వచ్చి 16,000 17,000
15,000 15,000 పడుతుంది. ఆ రేంజ్ లో పోతుంది. సో ఈ 4 నెలలకి ఏంటంటే మనకు 3,000 అంటే మనకి ఈ పాటికే కొంచెం బ్యాచ్ మార్చి ఉండాలి. కాకపోతే ఏంటంటే మనకు కొద్దిగా పబ్లిసిటీ ఇప్పటి వరకు అందరికి తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి అవుతుంది. ఇప్పటి నుంచి అందరికీ ఆదాయంలోనే ఉంది. 4,000 కాకపోయినా పిల్ల మీద 3,000 2,500 అనేది ఆదాయంలోనే ఉంది. సో ఇదే స్కేల్ కనుక కొద్దిగా పెద్దది పెట్టినప్పుడు ఆ మార్కెట్ 1-2 సార్లు పెరిగినా బ్యాచ్ నంబర్స్ పెరిగితే ఆ ఆదాయం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్? ఖచ్చితంగా. ఈ టైప్ లో ఇంకా కొంచెం మెరుగుపడి ఇంకా బాగా మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు ఇంకా చేస్తున్నాం అనుకుంటున్నాము, ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాం. ప్రెజెంట్ ఉన్న పొజిషన్ నుంచి ఇంకా బాగా చేద్దాం, ఇంకా వాటికి బాగా హెల్త్ ఇష్యూ గానీ, ఆ ఫుడ్ విషయంలో గానీ మంచి హెల్తీగా పెడదాం అనుకుంటున్నాం. మెడిసిన్ గట్రా ఏం పెద్దగా వాడం మేము. ఓన్లీ టీఎంఆర్ అనేది మాకు ఇక్కడ లోకల్ దొరికే రొట్టెలు, అవి సర్వే రొట్టెలు అవి దొరుకుతాయి. అవి ఇవి మొత్తం అంతా మెయింటైన్ చేసి కొండ రొట్టెలు అవి దొరుకుతాయి. వీటి ద్వారా మాకు బాగానే ఉంది ప్రెజెంట్. సో చాలా సంతోషం నానాజీ గారు, మీరు టైం కేటాయించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.